ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం వ్యతిరేక ఫలితాలు మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. ముఖ్యంగా సోదర సోదరీమణులతోటి, బంధువులతోటి, కుటుంబంతో ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. అనవసరమైన గొడవలు పెద్దదవుతాయి, జాగ్రత్త. అయితే మీలో చక్కని టాలెంట్ ఉంటుంది, స్కిల్స్ ఉంటుంది, చక్కని పోరాడే గుణం ఉంటుంది, నేర్చుకునే గుణం ఉంటుంది. కానీ దానికి తగ్గ ఎదుగుదల అయితే కనపడటం లేదు. అందుకనే చాలా జాగ్రత్తగా ఆర్థికంగా వ్యవహారం పడాలి. ముఖ్యంగా ఏంటంటే చాలా పెట్టుబడులు పెట్టేద్దాం అనుకుంటారు వ్యాపారంలో, కానీ దానికి తగ్గ లాభాలు ఉన్నాయా లేదా చూసుకోకపోతే దెబ్బతింటారు. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు ఒకటికి 10 సార్లు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇక బంధువర్గంతో బంధువులతోటి చిన్న చిన్న మాట పట్టింపులు, తగాదాలు, అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కాబట్టి బంధువులతోటి లేదా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కొంచెం ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడానికి మాత్రం ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. కొంచెం తీవ్ర ధన నష్టానికి దారితీసే పరిణామాలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యాపారాలు చేయాలి. ఏదైనా ఈ వారం అంతా కూడా సహనం, ఓర్పు కావాలి, క్రమశిక్షణ కావాలి. లేకపోతే కనుక అనుకున్నంత లాభాలు అయితే కనపడటం లేదు.